దీనంగా నిలుచున్నది ఎవరామే? చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడిచే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడిచే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. మైళ్ళు బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా? వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా? పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కడుపులో పాతాళ గంగలుబుకుతున్న వీడు, భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు. కండు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది, అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. ఒకరికొకరు సహకరించుకోవడమే ఆశయం, ఒకరికొకరు సహకరించుకోవడమే ఆశయం. మనం మనల ఉద్ధరించుకోవడమే ఉద్యమం, మనం మనల ఉద్ధరించుకోవడమే ఉద్యమం. ఇదే జన్మభూమిని ఆరాధించే విధానం, ఇదే జన్మభూమిని ఆరాధించే విధానం. ఈ నూతన వత్సరాన ఇదే మరో ప్రస్థానం, ఈ నూతన వత్సరాన ఇదే మరో ప్రస్థానం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కొంచెం ముందుగా ఆపమ్మా, కొంచెం బైక్ రాజాలు ముందుకెళ్ళాలయా, మోటార్ సైకిల్ తమ్ముళ్ళు, నేను ఎవరైనా కానీ గొడవ పెట్టుకోవద్దు. వాళ్ళు ఏదో అనాలని చెప్పేసి తొందరపడుతున్నారు. ఎవరో కూడా తొందరపడద్దు, ర్యాలీని విజయవంతం చేయాలి. మీరు కూడా ఎవరైనా సరే కార్యకర్తలు సామాన్యం పాటించండి, అర్థం చేసుకోండి. శివ, నువ్వు ఎక్కడ శివ బయటకి రమ్మా. శివ ఇదా
ప్రాణాలు తీర్చడానికి వచ్చాక మన మానవత తెచ్చారు. మనకి ఈరోజు జరుగుతున్నారు ఇక్కడ రావడం చాలా దూరం విషయం. మనం ప్రతి ఒక్క మానవులు పుట్టిన తర్వాత ఎంత చేసాం అనేది, ప్రజలకు ఎంత ఉపయోగపడడం అనేది మొట్టమొదటి మనం జీవితంలో నేర్చుకోవాల్సింది. ఒకటే గుర్తుంచుకోండి. హలో, పట్టణాలు ముఖ్యం. ప్రజలలో కలిసి పనిచేసిన వ్యక్తికి ఎప్పుడు ప్రజలకు ఇప్పటి వరకు ఏ రకంగా ఇస్తారో తెలుసు. ఈ గ్రామంలో చుట్టూరు ప్రజలు 10 మంది నాయకులు నా మీద పని చేసిన కదా ఈ ప్రజల గంధంలో ఎదురుపోయేలాగా పని అని ప్రజల నేను 20 రోజుల నుంచి పక్క భాగంలో మీ ప్రజలకు నా కష్టాలు తీసుకెళ్ళి నేను వ్యక్తికి ప్రతి ఒక్కరికి వినిపించాను. మీ పల్లెల్లో ప్రతి ఒక్క మహిళకి నా బాధ వినిపించాను. ఆ బాధ ఈ రోజున మీ పల్లెలకు వెళ్ళినప్పుడు కళ్ళ నీళ్ళలో ఎత్తు పట్ల కొత్తగా అదొక చూపించి గ్రామాల్లో రోడ్లు ఎంత అర్థాన్ని ఉన్నాయంటే చెప్పలే పరిస్థితి. మన తారు రోజుల్లో 2 లక్షలకి సిమెంట్ రోజుల లెక్కలకి ఎవరికి కాదాలేదు. వాళ్ళ పోయిన తర్వాత వాళ్ళ బాధ అంతా కాదు. వాళ్ళకి నేను ప్రజలకు ఏమైతే పిచ్చల తరఫున గ్రామ తరఫున వాళ్ళకి హామీ ఇచ్చానో అది నెరవేరుతాక నేను నిలుపుతాను, నేను చూపిస్తానని చెప్పి అందరికీ నేను సభ తెలియజేస్తూ, నేను గత 9 సంవత్సరాలు సొసైటీ పాలకు ధర్మం చేశాను. 20 సంవత్సరాలు నా చేతులతో పరిపాలించబడింది. ఇదే పంచాయతీ మీ అందరికీ అందరంగా ఉండుకుంటూ మీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తూ నేను నాలుగు కాలాల పాటు మీ కుటుంబ నిలబడతానని ఆలోచిస్తూ చదివిస్తూ నా జోడి చేయండి. మేడం ప్రేమైన మన దుద్దూరు గ్రామ ప్రజలారా అందరికీ నమస్కారం. ఈ రోజున అంటే దుద్దూరు గ్రామం అంటే నేను రాజకీయాలకి కేంద్రం ఇది. ఈ దుద్దూరు గ్రామంలో అన్ని కులాల్లోనూ పేదవాళ్ళు ఉన్నారు. అలానే ఇది ప్రజలు నివసించేటువంటి పెద్ద గ్రామం ఇది. ఈ గ్రామం మీదనే ఆధారపడి దాదాపు చుట్టుపక్కల 7-8 గ్రామాల యొక్క రైతులు కూలీలు పుట్టారు. తర్వాత నా దృష్టికి వచ్చింది విషయాలు, ఎందుకంటే కొద్దిగా 2 నిమిషాలు మీతో చెప్పాలి. రాంబాబు గారు ఒక అభ్యర్థిని మేము పెట్టుకున్నామని చెప్పి అన్నారు. తర్వాత ఇతరులు అందరూ కూడా ఈ అభ్యర్థి యొక్క మంచితనం గురించి చెప్పారు. ఇది రాజకీయాలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు సాగుతున్నటువంటి తరుణం. సరే, ఇది గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. కొంత అభివృద్ధి కార్యక్రమాలు అనేది నిలిచిపోయాయి. ఏ విధంగా సరే ఇది చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను కూడా మన రాంబాబు గారికి, అలానే తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే ఇక్కడ బాణావతి విషయాలు గారు గెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావించాను. రాజకీయంగా భవిష్యత్తు రాజకీయాల్లో కూడా ఇలాంటి ఐక్యతను కూడా ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మన యొక్క జాతర ఇప్పుడు అక్కినేని వనది గారు టీకే జిల్లా కార్యదర్శి గారు చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. మన గ్రామం నిన్నటి వరకు ఎన్నికలు జరిగాయి. ఇక రాబోయే కాలంలో ఈ దుద్దూరు గ్రామంలో ఉన్న వారందరూ కూడా రాంబాబు గారి కుటుంబమే విషయాలు గారి కుటుంబం అనేది మీరందరూ కూడా భావిస్తారు. ఎందుకంటే మనం రాజకీయాలని పక్కన పెట్టి ఈ గ్రామ అభివృద్ధి చేయాలి. ఆ ఉద్దేశంతో నేను ఈ గ్రామంలో పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడ ఒక మంచి కళ్యాణ మండపాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో రాంబాబు గారు వీళ్ళందరితో కూడా సంప్రదించి ఇక్కడ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. సరే, రకరకాల కారణాల వల్ల అది అసమర్థులు దాని మీద ఉండటం వల్ల దాన్ని పూర్తి చేయలేకపోయారు. ఎందుకంటే ఈ యొక్క కళ్యాణ మండపాన్ని చేసుకుని గ్రామానికి మొత్తానికి అందరికి ఉపయోగపడే పద్ధతిలో ఈ సర్పంచ్ గారి యొక్క నాయకత్వంలో, ఈ పంచాయతీ బోర్డు నాయకత్వంలో ఈ యొక్క కళ్యాణ మండపాన్ని మన అందరం కూడా ఉపయోగించుకోవాలి. ఆ కళ్యాణ మండపం కూడా మన పంచాయతీ ఆధీనంలోనే ఉంటుంది. ఇంకెవరి ఆధీనంలో ఉండదు. దాని మీద వచ్చే రాబడి కూడా మన
రాంబాబు గారు వీళ్ళందరూ కూడా ఉండాలి. మన అందరి యొక్క ధ్యేయం ఈ గ్రామం అభివృద్ధి, ఈ గ్రామాన్ని శాంతి భద్రతలతోటి అభివృద్ధి బాటలతో ఉండేటట్టు రాబోయేటువంటి ఎన్నికల్లో రాజకీయాల్లో కూడా మనందరం కూడా ఐక్యంగా ముందుకు సాగాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటూ నేను సెలవు చేస్తా ఉన్నాను. అలానే ఈ సందర్భంగా బాణావతి విశాల్ గారికి, వారి పాలక వర్గానికి మెంబర్లుగా తెలిసినటువంటి 8 మందికి, అలానే ఇతరులందరికీ తెలిసిన వార్డు మెంబర్లందరికీ ఏ రాజకీయ పార్టీకి చెందిన వారందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు. అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు. మన ఊరికి, మన పల్లెకు, మన వాడకు వస్తున్నాడు. మన జిల్లకు, మన టౌనుకు, మన పట్టణం వస్తున్నాడు. తన ఇంటిని విడిచి విడిచి తన క్షేమం మరచి మరచి రైతులకై బగచి బగచి నిరుపేదల తలచి తలచి పేటలెన్నో గడిచి గడిచి బాటలెన్నో నడిచి 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 వస్తున్నాడు, వస్తున్నాడు, మీకోసం వస్తున్నాడు. అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు. బీసీలకు 100 సీట్లు ఇవ్వాలని నిర్ణయించి మాదిగ తమ్ముళ్ళ కోట వాటాలకు మద్దతిచ్చి విద్యార్థులు ఉద్యోగులకెల్లవేళ సహకరిస్తూ అవినీతికి అడ్డాగా ఆంధ్రప్రదేశును మార్చిన అరాచకపు శక్తులపై అంకుశమై వస్తున్నాడు. చెమ్మగిల్లి సొమ్మసిల్లి దగా పడ్డ తెలుగు ప్రజల నమ్మకమై వస్తున్నాడు. అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు. తలవంచని తెలుగు ఆత్మ గౌరవమే ధ్యేయంగా, బడుగు బలహీన వర్గ సంక్షేమమే లక్ష్యంగా, పేదరికం కానరాని సమాజమే స్వప్నంగా, కన్నీరోడ్చని మహిళా సమాజం ఆదర్శంగా, ఢిల్లీ కాళ్ల ముందు వంగే సంస్కృతిపై సమరంగా, ప్రజల భూమి దోచేసిన, ప్రజల భూమి దోచేసిన దొంగల వ్యతిరేకంగా. అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు.